ఎస్. సో, ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ చైర్మన్ సురతి కామేశ్వర్ గారు ఉన్నారు. సో, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారో ఇప్పుడు వచ్చే ఆదివారం ఇవాళైతే ఘటాలు ఊరేగింపు. అట్లా చూసినట్లయితే మరి వచ్చే ఆదివారం బోనాలు. సో, ఎట్లా? మళ్ళీ వచ్చే వచ్చే ఆదివారం. ఆదివారం. ఈరోజు 19వ తారీఖు అమ్మవారి ఎదుర్కోలు అంటే మా పూర్వీకుల నుండి ఈ ఒక సాంప్రదాయం అనేది రావడం జరిగింది. ఆషాఢంలో అమావాస్య వెళ్ళిన ఆదివారానికి అమ్మవారి ఎదుర్కోలు ఉంటాయి. నేను సురటి అప్పయ్య వాళ్ళ ముని మన్మని, నాది 7th జనరేషన్. సురటి కామేశ్వర్ నా పేరు. సో ఈ దేవాలయం సాంప్రదాయం కట్టుబాట్లు నియమాలు అన్నీ పాటిస్తూ ఈ జాతరని దాదాపు 230 సంవత్సరాల నుండి మేమే చేసుకుంటూ వస్తున్నాం. రీసెంట్గా మాకు ట్రస్ట్ బోర్డు ఏర్పడ్డది కానీ దానికి మేము చైర్మన్గా ఉంటున్నాను. ట్రస్ట్ బోర్డు లేకుండా ఫౌండర్ ఫ్యామిలీగా కొనసాగుతాను. సో ఈసారి జాతరలో మేము దాదాపు 3 మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది. వివిధ శాఖలతోటి అధికారులతోటి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి గత సంవత్సరం ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా మేము రెక్టిఫై చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా వాళ్ళు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఇప్పుడు సురతి అప్పయ్య గారు అంటే మనకు అమ్మవారు ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించబడిన వ్యక్తి ఆయన చేసి విగ్రహం. అట్లా చూసినట్లయితే ఇప్పుడు మనకు భవిష్యవాణి అనేది కూడా మనకు మాతంగి స్వర్ణలత గారు వినిపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇన్ని నెలలు అవుతున్నా కానీ కూడా ఇప్పుడు వర్షాలు అయితే కురుస్తలేవు. సో మీరు భవిష్యవాణిలో ఏం అడగబోతున్నారు అమ్మవారిని? ఎప్పుడైనా మనం అమ్మవారిని మంచిగా పూజలు చేస్తాం, కోరికలు కోరుతాం, అందరు చల్లగా ఉండాలని భావిస్తాం. సో అదేవిధంగా కూడా ప్రతి సంవత్సరం కూడా మన వేద పండితులు ప్లస్ వీళ్ళు అనేది అమ్మవారిని అడగడం జరుగుతుంది. ఈసారి కూడా మనం చేసే పూజలను బట్టి అమ్మవారు కూడా చాలా వర్షాలు కురిపిస్తారని కూడా మేము భావిస్తున్నాను. ఇప్పుడు ఇంకా కురుస్తలేరు కదా, మళ్ళీ ఆ అంశం పైనే మనం కనుక్కోవాల్సిన పరిస్థితి ఉందా అమ్మవారిని మరి ఈసారి? అమ్మ ఇక్కడ భక్తులు చెప్పాలో చెప్పకూడదు కానీ మీరు అడిగినందుకు చెప్తున్నాను. అసలు తాతగారు పెట్టిన విగ్రహం ఒక రకంగా ఉంది, ఇప్పుడున్న విగ్రహాలు ఒక రకంగా ఉన్నాయి. దాదాపు ఏదైతే తాతగారు పెట్టారో చెక్క విగ్రహం, దాని తర్వాత 1864 శాస్త్రీయంగా రౌతు విగ్రహం పెట్టడం జరిగింది. వీళ్ళంతా కవచాలు పెట్టడం జరుగుతుంది. ఇది కవచాలు కూడా 6 సార్లు పెట్టడం జరిగింది, ఒక్కసారి కూడా. అసలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఏ రూపం ఉంటుందో కూడా భక్తులకు ఇంతవరకు తెలియదు. సో మేము గత 3 సంవత్సరాలు అమ్మవారి భవిష్యవాణులు అడిగితే నన్ను స్థిరంగా పెట్టండిరా అని అడుగుతుంది. మేము కూడా దాని కరెక్టే కదా, ఇప్పుడు స్వయంభూ అయినా ప్రతిష్ట అయినా కూడా భక్తుల సమక్షంలో అమ్మవారి ఒక అభిషేకాలు కానీ పూజలు కానీ అన్నీ జరుగుతాయి. మళ్ళీ ఇక్కడ భిన్న రకంగా జరుగుతుంది. దాన్ని కూడా మేము అందరితోటి సహకరించి పెద్దవాళ్ళు సపతి వాళ్ళు పీఠాధిపతి వాళ్ళని కూడా ఇది చేసుకొని ఆఖరికి మన న్యాయస్థానం హైకోర్టు వాళ్ళని కూడా మేము ఆశ్రయిస్తే ఇది చెయ్యాలి, చేస్తే మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము చెప్తున్నాం. లేకుంటే ఈసారి మాత్రం అయితే వాళ్ళు మాకు ఈ అమ్మవారు చెప్పినది కోరిక మాత్రం అయితే ఒప్పుకోకపోతే మేము ఖండాపతి కోర్టు కూడా పోతాం. కాకుండా భక్తుల సమక్షంలో కూడా దీని విషయంలో గట్టిగా మాట్లాడతాం. ఇప్పుడు అమ్మవారి కోరిక అనేది ముందు ఏదైతే మీ తాతగారు అయితే పెట్టారో అలాంటి విగ్రహమే కావాలి అన్నట్లనే అమ్మవారు ప్రతిసారి భవిష్యవాణిలో చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఎందుకు అది మీరు ఇంకా వినియోగిస్తలేరు అన్నట్టు? వినియోగిస్తారంటే ఇది 1953లో దేవదావ శాఖ వారు అంటే మా సుట్టి కిష్టయ్య మా తాతగారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళు డిపార్ట్మెంట్కి ఉపచెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్లో ఉపచెప్పడం చేత అమ్మవారికి సమర్పించిన కానుకలే కానీ డబ్బే కానీ ఆస్తి కానీ సెక్యూరిటీ ఉంటుంది పర్పస్ తోటి ఉపచెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే అది భిన్నంగా కనబడుతుంది. సరే ఏమైతే ఏముంది, మనము ఇంత పూజలు ఇన్ని రకంగా ఉన్నామంటే అది అమ్మవారి దయవల్లే. అమ్మవారికి ఏంది, ఆమె చిన్న కోరికనే అడుగుతుంది, నన్ను నిజ రూపం చూపించండి రా అంటుంది. మీకు ఎవరు అధికారం ఇచ్చారు వాళ్ళకు 6 సార్లు మార్చమని? పోనీ మార్చారా అమ్మవారి రూపంలో? అవును. అసలు పోతే శాస్త్రీయంగా చూస్తే
మీకు హలో ఏదైతే ఉందో అది పూజకు పనికిరాదు, నిండుగా ఉండాలి అమ్మవారు ఎప్పుడు. అందుగురించే మా తాతగారు ఏం చేసిండు, కృష్ణశిల స్టోన్లో ఆ టైంలోనే స్థాపన 1864లో స్థాపన చేశారు. కాకపోతే మాణిక్యాల దేవి కన్నా మాంకాళమ్మ దేవి చిన్నగా ఉండడం చేత మళ్ళీ అది ఎందుకు చేశారు. ఇప్పుడు మేము అదే కృష్ణశిల స్టోన్లో 5.4 ఇంచెస్ తోటి అమ్మవారు రెడీ అయ్యి కూడా ఉంది. వీళ్ళు పర్మిషన్ ఇస్తే రేపు జరగబోయే కుంభమేళలు కూడా ప్రతిష్ఠ చేయడం కూడా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనతో పాటు చెవెళ్ళ ఎమ్మెల్యే కాళయ్య గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు జనిమాంకాళి టెంపుల్కి, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనం కోసం రావడం జరుగుతుంది. 2 తారీఖు బోనాలు ఉన్నాయి కాబట్టి దానికంటే ముందుగా 22 తారీఖు బయట పోతున్నాం కాబట్టి ముందు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుందామని రావడం జరిగింది. నేను అమ్మవారిని కోరుకునేది ఏంటంటే వర్షాలు పుష్కలంగా పడాలి, తెలుగు రాష్ట్రాలు 2 కూడా ప్రశాంతంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ప్రశాంతత అనేది బయట ఎక్కడ లేదు, సంపుకోవడాలు అవన్నీ అవుతున్నాయి. సో ఇప్పుడు వర్షాలు కూడా పడట్లేవు, మళ్ళీ ఆ కారణంగానే మళ్ళీ వర్షాలు కూడా పడట్లేరు, పాపాలు ఎక్కువైపోయి కూడా వర్షాలు పడట్లేవు అన్నట్లు అనుకుంటున్నారా? భవిష్యవాణి ఏం చెప్తారు అనుకుంటున్నారు స్వర్ణలత గారు? భవిష్యవాణి చెప్పేది మనం ఎట్లా ఊహించి చెప్తాం. అమ్మవారు ఆ రోజు ఏం వచ్చి చెప్తుందో తెలియదు కాబట్టి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరి మనసులో చెడు వాతావరణం పోయి మంచి వాతావరణం వచ్చి రాబోయే రోజుల్లో ప్రశాంతంగా ప్రజలు జీవన విధానం కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోవడం? ఇవాళ అమ్మవారి ఊరేగింపు ఘటాల మహోత్సవం అయితే జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. ఉజ్జయిని మాంకాళమ్మ జాతరకు మేము గత 40 సంవత్సరాల నుంచి మా శాసనసభ్యుడు అప్పుడు ఉండే రామదాస్ అన్న గారు, ఏఆర్ నారాయణ గారు, మేమందరం కలిసి 40 సంవత్సరాల నుంచి అమ్మవారికి 48 గంటలు ఇక్కడనే ఉండి మేము పూజ చేస్తుంటాము. అమ్మవారు అంటే మాకు ఎడలేని శక్తి ఉంటుంది. రాష్ట్ర ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలు బాగుండాలి, వర్షాలు పడాలి అని చెప్పేసి మేము అమ్మవారిని కోరడం జరుగుతుంది. అమ్మవారు ఇప్పటిదాకా కూడా ప్రజలంతా సుఖశాంతులతో పెడుతుంది అని చెప్పి మేము మీ దృష్టికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ఓకే, సో ప్రస్తుతం మనతో పాటు కట్కం భాస్కర్ రావు గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు కట్కం భాస్కర్ గుప్తా. ఈసారి కొత్తగా బోర్డు మెంబర్లు మా కోట నీలిమ మేడం గారు ఇక్కడ కొత్తగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది, 14 మందిని. ఇప్పుడు ఈరోజు ఘటాల సందర్భంగా ముందే వచ్చి ఉన్నాము. మాకు ఎందుకంటే ఈ కొత్త మెంబర్లు కాబట్టి ఉత్సాహంతో రెట్టింపుతో పని చేస్తున్నాము. వచ్చే వాళ్ళకు కూడా ముందు భవిష్యత్తులో అంటే ఈ బోర్డు మెంబర్ చాలా బాగా చేశారని చెప్పి పేరు తెచ్చుకున్న దానికి కొత్తగా కానీ వెరైటీగా ఉండాలని చెప్పి అందరం పోటీతో ఇక్కడ ఉండి దర్శనాలు తొందరగా అయ్యేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాము. మరియు మాంకాళి జాతర అప్పుడు కూడా వచ్చే నెలలో ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా లైన్ క్యూ కూడా అంటే సపరేటు బోనాలు ఉన్న వాళ్ళకు మేము సపరేట్గా ఒక బోనాలు వాళ్ళకు ఇచ్చేస్తున్నాము. చిన్నపిల్లలు తల్లులు ఉంటే కూడా వాళ్ళకు కూడా కాకుండా మేము నిలబడి అక్కడ ప్రయత్నం చేస్తున్నాము. ఇది మా కోట నిలమ ఆధ్వర్యంలో అన్ని సర్క్యులేషన్ జరుగుతున్నాయి. మాకు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చారు. ఈవో కూడా మాతో కలిసి బాగా పనిచేస్తున్నాం. వీళ్ళందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకు ఇబ్బందులు అవుతున్నాయి, బోనాలు ఎత్తుకునే వాళ్ళకి కానీ జోగినీలకు కానీ కూడా సపరేట్గా క్యూ లైన్ మెయింటైన్ చేయాలన్నట్లు చెప్తున్నారు. అట్లనే మీడియా వాళ్ళు వచ్చి కవరేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా లాస్ట్ టైం చూస్తున్నట్లయితే తొక్కిసలాతో చాలా అయ్యింది. సో వాళ్ళకి ఎట్లాంటి భద్రత ఇస్తున్నారు, వాళ్ళ కవరేజ్కి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా, అట్లనే జోగినీలు వాళ్ళు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించుకోవడానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి క్యూ లైన్ ఏర్పాట్లు చేస్తారు? జోగిని వాళ్ళకు కూడా సపరేట్గా ఒక లైను ఇడమని చెప్పాము. యువతను కూడా అది కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు. చెప్పులు కూడా అంటే ఇబ్బంది ఉంటున్నాయి కాబట్టి పోయినసారి ఇబ్బందులు దాన్ని అధిగమించి ఏమేమి జరిగినో అవి జరగకుండా కొత్తగా అంటే ఇప్పుడు లైన్ కానీ ఏది కానీ తొందర రావడానికి పోవడానికి జోగినీలు కానీ ఒకవేళ ఏజ్డ్ అంటే ఓల్డ్ పర్సన్ ఉన్న వాళ్ళకు కూడా వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ 2 పెట్టి వాళ్ళకు ప్రత్యేకంగా దర్శనాలు పెట్టాలని చెప్పి మేము ఈవోగోతాను కూడా చేశాము. వాళ్ళు R&B ద్వారా కూడా మేము మాట్లాడినాము. వాళ్ళు కూడా సపరేట్ చేద్దాం సార్ బాగుంటుంది. మీడియా పరిస్థితి కూడా ఒక
ఛానల్కు మొత్తం అంటే ఈ డిజిటల్ కూడా వీళ్ళందరికీ మీడియా విలేకరులకు ఒక ప్రత్యేక స్థానం కూడా కేటాయిస్తారని మన ఈవో గారు చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడిగితే కూడా R&B వాళ్ళకి ఒక స్టేజ్ కూడా వాళ్ళకి మీకు అరేంజ్మెంట్ చేసి బాగా చేస్తా అని చెప్పారు. ఈ తొక్కిసలాట ముందు ఎందుకంటే ఎక్కడో దేశ విదేశాల నుంచి వస్తారు కాబట్టి, ఈ ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ముందు ప్రయత్నం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. కమిటీ మెంబర్ 14 మంది ఒక యూనిట్తో ఉన్నాము. ప్రతిదీ అనుకొని చేస్తున్నాము. ఇప్పటికీ అంటే మాకు పేరు వస్తే గుడికి వస్తుంది. గుడి నుంచి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నుంచి మా యొక్క కోట నీలమ మేడం గారికి, డాక్టర్ కోట నీలమ మేడం గారు కూడా పేరు వస్తుంది. గవర్నమెంట్కి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఉద్దేశిస్తే మేము 14 మంది బోర్డు మెంబర్లు ఒక యూనిటీగా ఉండి పనిచేస్తున్నాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.